తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు 4016, 6016 కొత్త రూల్స్ విడుదల. ఇక్కడికి వెళ్ళి తీసుకోండి సీఎం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ మనం చేరవేసిన వారిమవుతాం. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ప్రజా సంక్షేమానికి సంబంధించి ప్రతి ఒక్క పథకం తెలుసుకొని మీరు కూడా సరైన సమయాన్న అప్లై చేసుకొని సరైన సమయాన పథకం పొందే అవకాశం అయితే ఉంటుంది. కావున ప్రతి ఒక్క మిత్రుడు, శ్రేయోభిలాషుడు, సబ్స్క్రైబరు, వ్యూవరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉంచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఏప్రిల్ నెల పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 కొత్త రూల్స్ విడుదల. ఇక్కడికి వెళ్లి తీసుకోండి. మిత్రులారా, అన్ని జిల్లాల వారికి మార్చి నెల ఆసరా పింఛన్లు వచ్చింది అనుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంటుంది. ఏప్రిల్, మే, ఈ జూన్, ఈ 3 నెలలు 3 మాసాలు కూడా ఎన్నికల నియమావళికి సంబంధించి ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పథకాలకు సంబంధించిన నిధులను జమ చేయడం అయితే జరుగుతూ ఉంది. మరి ఎలాంటి పత్రాలు దగ్గర పెట్టుకోవాలంటే మిత్రులారా, మన దగ్గరున్న ఆసరా పింఛన్ల పైన మన సీఎం రేవంత్ అన్న ఫోటో అయితే ఉండడం జరుగుతుంది. దానిని మాత్రం తీసుకొని వెళ్ళకండి. దానిని తీసుకొని వెళ్తే డబ్బులు అయితే ఇవ్వరు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రామాణికమైన కావలసిన దాన్ని తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధుల ఫోటోలున్న ఎలాంటి కూడా వాటిని తీసుకొని వెళ్ళకండి. రేషన్ కార్డులో కూడా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళండి. దానిపైన మన ఫోటో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, పెరిగిన ఆసరా పింఛన్లను ఈ ఏప్రిల్ నెలలో 4016, 6016 రూపాయలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మరి ఇది జూలై నుంచి అమలు చేస్తామని జీవో కూడా రావడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా వృద్ధులు, వికలాంగులు, వితంతువులను ఓట్ల బ్యాంకుగా మార్చుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా అదిరిపోయే శుభవార్త ఈ ఏప్రిల్ నెలలో తీసుకొని రాబోతుంది. ఏది ఏమైనా మిత్రులారా, ఓటు హక్కును మాత్రం ఆలోచించి వినియోగించుకోండి. ఓటు హక్కు మనకున్న ఆయుధం కాబట్టి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.